జ్ఞానముతో దేవుడు వ్రాయించినటువంటి మాటలను మనం నేర్చుకొని ఆయన ప్రేమను ఆలోచిస్తే ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు అని తెలుసుకోకుండానే మనుషులందరూ కూడా భయంకరులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా, అపవిత్రులుగా, పాపులుగా, నరహంతకులుగా, మరి భయంకరమైన దశకి వెళ్ళిపోయినంటే దేవుని యొక్క భద్రత, కష్టము కానీ దేవుని కాపుదల కానీ నర సమాజానికి అర్థం కాలేదు. దీనిని బట్టి దేవుడు చాలా వేదనలో ఉన్నాడు. దేవుడు చాలా ఆక్రందన చేస్తున్నాడు. దేవుడు సర్వసుఖాలు అనుభవిస్తూ గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నాడు, కీర్తించబడుతున్నాడు అని మనం చదువుకుంటాం. కానీ దేవునికి ఆ గాన ప్రతిగానాల వలన కలిగే మెప్పు కంటే, ఘనత కంటే తన పిల్లలు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, తనకు దూరం అయిపోతున్నారు అనే వేదన ఎక్కువైపోయింది ఆయన. ఈ వేదన ఎవరికైనా అర్థమైందంటారా? ఎవరికి అర్థం కాలేదు. దేవుడు ఇంతకీ వేదనలో ఉన్నాడా, దేవుడు ఇంతకీ బాధలో ఉన్నాడా అని మనం ఎలా చెప్పగలం? ఎలా మనం అర్థం చేసుకోగలం? దేవుడికి వేదన ఏంటండి? మనుషులకి వేదనలు ఉంటాయి, మనుషులకి బాధలు ఉంటాయి, ఆర్థిక పరమైనటువంటి కష్టాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, రోగములు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించలేక దుఃఖంలో ఉంటాడు తప్ప మనిషి. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు కదా. దేవుడికి సమస్తము సాధ్యము కదా. దేవునికి వేదన ఏంటి, దేవునికి దుఃఖం ఏంటి? మరీ హాస్యాస్పదంగా ఉందనుకోకండి. దేవునికి వేదన ఉంది, దేవునికి దుఃఖం ఉంది. ఎప్పుడుంటది దుఃఖం అంటే తన పోలికగా, తన స్వరూపమందు అల్లారు ముద్దుగా, గారాబంగా, చాలా అమితమైన ప్రేమతో చేసుకున్నటువంటి, కనుక్కున్నటువంటి తన పిల్లల విషయమై ఆయనకు బాధ. ఆకాశమా ఆలకించుము, భూమి భూమి నువ్వు చెవి యొగ్గాలి. ఓ ఆకాశమా నువ్వు ఒక్క నిమిషం ఆలకించు. ఇది ఎవరి బాధ? ఒక దీనుడు బాధో, ఒక అప్పులలో ఊబిలో కూరుకుపోయినటువంటి వాని బాధలు కాదు ఇవి. రోగాల బారిన పడిపోయి చావుకు దగ్గరైపోతున్నటువంటి బాధలు కాదు ఇవి. మరి ఏ బాధలు ఇవి? ఏ బాధలు అనంటే తన పోలికగా, తన స్వరూపమందు తాను కనుక్కున్నటువంటి తన పిల్లల పరిస్థితి దిగజారిపోయినప్పుడు, దుష్టులుగా, దేవునికి అందనంత దూరంగా వెళ్ళిపోయినటువంటి మనుషులను చూసి దేవుడు వ్యక్తపరిచే ఆవేదన. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో చెబుతున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా ఎలా చేశాడండి? గొప్పవారిగా. కోడి పెట్టే గుడ్డు నీకే, ఏమండి? పాలు నీకే. గడ్డి ఎవరికి? పాలిచ్చే జంతువుకి గడ్డి. ఆ గడ్డి తిని నీకు పాలు. చిన్న చిన్న నువ్వు తినగా మిగిలిపోయినటువంటి అన్నం మెతుకులు, బియ్యం గింజలు తిని గుడ్డెవరికి? నీకు. ఎంగిలి మెతుకులు ఎవరికి? కోడికి. తర్వాత మాంసం కూడా నీకే. చెట్టు నీకు, చెట్టు ఫలము నీకు, అన్నీ నీకే. అంటే సుపీరియర్ ఎవరు? ఈ ప్రపంచంలో రాజుగా బ్రతుకుతున్నది ఎవరు చెప్పండి? ఎందుకు బ్రతుకుతున్నాడు?
సమస్తమును నీ పాదముల క్రింద దేవుడు పెట్టాడు. వీటినన్నిటినీ నీవు ఏలు, పరిపాలించు. నిన్ను గొప్పవాడిగా చేశాడు, ఏలికగా, రాజుగా చేశాడు. చేసి గొప్పవారుగా చేస్తే ఆ గొప్పవారు దేవుడికి ఏం మిగిల్చారండి? ఏం మిగిల్చారు? వారు చూడండి దేవుణ్ణి ఎంత ఘనపరుస్తున్నారో. ఫస్ట్ నెంబర్ 1 ఏంటి? తిరుగుబాటు. తిరుగుబాటు. చెడిపోయారు, పాడైపోయారు, భయంకరులుగా మారిపోయారు. దుష్ట సంతానమా, తెరుపు చేయు పిల్లలారా. ఎవరనుకుంటున్నారు? ఏదో జైల్లో, తిహార్ జైల్లో, అంటే అండమాన్ జైల్లో ఉన్న వారి కోసం మాట్లాడుతున్నాడు అనుకోకండి. ఎవరి కోసం? దొరికితే దొంగ, దొరకకపోతే దొర. అంటే వైట్ షర్ట్ వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, నీటిగా కారులో, బైక్ల మీద తిరుగుతున్న వారందరూ పవిత్రులు, నీతిమంతులు. ఏదో శిక్షలు పడి జైల్లో జీవితాన్ని గడుపుతున్న వారందరూ పాపులు అనుకుంటారా? తప్పు కాదు. ప్రతి వాడు చెడిపోయాడు, పాడైపోయాడు. దేవుడి యొక్క ఆవేదన అండి. కానీ మరి దేవుడికి శక్తి ఉంది కదా, చెడిపోయిన వారిని, పాడైపోయిన వారిని, తప్పులు చేస్తున్న వారిని, దేవునికి మీద తిరగబడిన వారిని మట్టు పెట్టి చంపేస్తే పోలే. ఇక తప్పు చేయడు కదా వాడిని చూసి మరొకడు కూడా చేయడు కదా. అంటే భయపడిపోయి, వణికిపోయి దేవుడి దగ్గర ఉంటారు కదా. ఇది దేవుని ప్రణాళిక కాదు. భయపెట్టి ఆయన దగ్గరికి తీసుకోవాలనుకుంటలేదు. దేవుని యొక్క మాటలు నేర్చుకొని విని ఆజ్ఞానుసారంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. హత్య చేసిన వెంటనే వాడిని చంపేస్తే ఇక హత్యలు చేసేవారు ఉంటారా? హత్య చెయ్యొద్దు, తప్పు చెయ్యొద్దు, దొంగిలించవద్దు, నరహత్య చెయ్యవద్దు, పాపము జోలికి వెళ్ళొద్దు చెప్పాడు దేవుడు. చెప్పిన వాక్యానుసారంగా, ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. దేవుడి యొక్క మాటల ప్రకారంగా నడుచుకోవాలి తన పిల్లలైన వారందరూ. అది కోరుకుంటున్నాడు దేవుడు. మరి మనుషులు ఎలా మారిపోయారంటే దుష్టులుగా, దుర్మార్గులుగా, అపవిత్రులుగా, పాపులుగా మారిపోయారు. దేవునికి కోపం వస్తుందా? వస్తుందండి. దేవుడు వేదనలో ఉన్నాడని చెప్పాను కదా. వేదనలో ఎలా ఉన్నాడో మీరు ఒకసారి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారండి. చూడండి, అంటే దుష్క్రియ చేసిన వెంటనే, శీఘ్రముగా అంటే వెంటనే ఏమి రావట్లేదు? శిక్ష రావటం లేదు. అంటే మనుషులు ఇప్పుడు పాడైపోయారని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు? చెడిపోయారని చెప్తున్నాడా? బాగున్నారని చెప్తున్నాడా? చెడిపోయారు, దుష్క్రియలు చేసేవారిగా మారిపోయారు, పాపులుగా మారిపోయారు. మరలా వీళ్ళకి భయం ఎందుకు లేదంటే, దుష్క్రియ చేసి నేను బాగానే ఉన్నాను, నాకు ఏ శిక్ష పట్టలేదు, అన్యాయం చేశాను, దోచుకున్నాను, చంపాను, పాడు చేశాను, ఎవరన్నా మట్టు పెట్టాను, కానీ నేను హ్యాపీగానే తిరిగేస్తున్నాను, నాకేం భయం లేదు అని మనుషులు ఏమనుకుంటున్నారు? భయము విడిచి భయము లేకుండా దుష్క్రియలు చేస్తున్నారండి. నిజంగా దుష్క్రియలు చేసేవారు అందరిని చంపుకుంటూ పోతే దేవుడికి ఉన్నటువంటి శక్తితో మిగిలేవారు ఎవరంటారు? ఉండేవారు ఎవరంటారు? ఎవరైనా ఉండగలరా? తప్పు లేనివారు, తప్పు చేయని వారు ఉంటే బాగుంటది. కానీ తప్పు చేయలేని వారు ఎవరున్నారు? చెప్పండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటే ఒక్కడు లేడండి.
దేవుడు కోరుకున్నటువంటి యథార్థత కానివ్వండి, దేవుడు కోరుకున్నటువంటి నీతి న్యాయాలు, మనకి కూడా నీతి న్యాయాలు ఉంటాయి. మనం అనుకున్నట్లుగా అన్నదానం చేస్తే మంచిది, వస్త్రదానం చేస్తే మంచిది, ఆరోగ్యం లేని వారికి మందులు ఇస్తే మంచిది, చదువు లేని వాళ్ళకి కాలేజీలు కట్టించి ఉచిత విద్య అందిస్తే మంచిది, వైద్యం అందిస్తే మంచిది. ఇవి మనకి తెలిసినటువంటి నీతి న్యాయాలు. కానీ ఇంతకు మించి ఇవన్నీ దేవుడు కూడా చెప్పాడు. కానీ దేవుని దృష్టిలో ఇంతకు మించి ఉండాలి. నీతి న్యాయం అంటే దేవుడు ఇంకా కొన్ని సరి అయినటువంటి నిర్వచనాలు ఇచ్చాడు బైబిల్లో. వాటిని చేసినప్పుడు మాత్రమే మనము దేవుని ఎదుట నీతిమంతులుగా, నిందారహితులుగా, నిర్దోషులుగా పిలువబడతాం, గుర్తించబడతాం. ప్రపంచం గుర్తించే నీతి న్యాయాలతో ఆయనకు పని లేదు. ఇంతకు మించి కావాలి. శాస్త్రుల కంటేను, పరిసయ్యుల కంటేను మీ నీతి అధికం కావాలన్నాడు. ఏమన్నాడు? ఎక్కువ అవ్వాలి. వాళ్ళతో పాటు ఏదో లోకంలో ఉన్నటువంటి వారితో పాటు చిన్న చిన్న దానాలు చేసి నా అంత దాన వేద సోర కర్ణుడు లేడని మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చేసుకోకండి. చిన్న స్కూల్ బ్యాగ్లు ఇవ్వటం, పెద్ద రీల్స్ చూపించటం ఫ్యాషన్ అయిపోయిందండి. చిన్న ఏదో టిఫిన్ పొట్ల పట్టుకెళ్ళడం, ఓ వందల వేల మంది లైట్. ఎందుకు వేషధారణ? చూసినప్పుడు భయం విడిచి హృదయపూర్వకంగా స్త్రీలు చేస్తున్నారండి. భయం లేదండి, భయం లేదు. ఒక రోజు ఒక పూర్వకాలంలోకి వెళ్ళిపోతే క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు శిక్షలు పెరిగాయి, స్టేషన్లు పెరిగాయి, ఏమండి నేరాలను అదుపు చేసే డిపార్ట్మెంట్స్ పెరిగాయి. కానీ శిక్షలు తగ్గుతున్నాయా? నేరాలు తగ్గుతున్నాయా? చెప్పండి. లేదు, పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి మనిషిలో నేర ప్రవృత్తి పెరిగిపోతుందండి. దీనికి గల కారణం భయం లేదు. మనుషులకి భయం లేదు. భయం లేక మనుషులు ఈరోజు పాపము చేయటానికి అలవాటైపోయారు. వాడికైపోయిందంట, వాడిక. దేవుడు మరి ఏం చేయాలి? చంపుకుంటూ పోవాలా? లేదండి, దేవుడు చంపుకోవాలనుకుంటలేదు. ఎవరిని శిక్షలు వేసి వెంటనే స్పాట్ లో చంపేయాలనుకుంటలేదు. ఎవరైనా తప్పు చేశారనుకోండి, వెంటనే ఎక్కడైతే తప్పు జరిగిందో
దేవుడి యొక్క పవర్, అది కెపాసిటీ. ఏమంటే మనకు ఉన్నటువంటి ఈ పవర్ సప్లై అంతా కూడా సబ్ స్టేషన్ నుంచి వస్తుంది. అక్కడికి నుంచి వస్తుంది, పవర్ ప్లాంట్ నుంచి ప్రయాణమై సబ్ స్టేషన్కి వచ్చి అని స్ట్రీట్ లైన్లని, ఊర్లోని, వార్డులని, అన్ని చోట్ల కూడా ఈ విద్యుత్ అనేది సరఫరా అవుతుంది.